ఒకే రోజు 41 ప్రసవాలు చేసి మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు రికార్డు సృష్టించారు. జన్మించిన శిశువులంతా ఆరోగ్యంగా ఉన్నారని హాస్పిటల్ సూపరింటెండెంట్ సంపత్ కుమార్ సింగ్ అన్నారు. గతంలో 43 ప్రసవాలు చేసి రికార్డు నెలకొల్పిన మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో తిరిగి ఒకే రోజు 41 ప్రసవాలు చేయడం ఆసుపత్రిలో ఉన్న ప్రతి ఒక్కరి కృషి వల్లనే సాధ్యమైందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించడమే తమ కర్తవ్యం అంటున్న సూపరింటెండెంట్ సంపత్ కుమార్ సింగ్ తో మా ప్రతినిధి శంకర్ గౌడ్ ఫేస్ టు ఫేస్. మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకే రోజు 41 ప్రసవాలు జరగడంతో ఇది పూర్తి స్థాయిలో రికార్డు స్థాయిలో జరిగిందని చెప్పవచ్చు. మొత్తంగా ప్రస్తుతం మన దగ్గర హాస్పిటల్కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ సంపత్ కుమార్ సింగ్ ఉన్నారా, ఎంతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, అంటే ఒకే రోజు 41 డెలివరీస్ అంటే ప్రసవాలు ఎట్లా, అంటే ఓవరాల్గా ఆ రోజు ఏం జరిగింది, మొత్తంగా ఈ ప్రసవాలను ఎట్లా కంప్లీట్ చేశారు? లాస్ట్ శుక్రవారం 20వ తారీఖుకి మన జనరల్ హాస్పిటల్లో 41 డెలివరీస్ అయినాయి. 41లో 30 ఏమో సిజేరియన్ సెక్షన్లు, 11 ఏమో నార్మల్ డెలివరీస్. స్టాఫ్ కొరత ఉన్నా కూడా మేము కంప్లీట్గా సక్సెస్ఫుల్గా వితిన్ 24 అవర్స్ 41 డెలివరీస్ కండక్ట్ చేసినాము. ఐ పర్సనల్లీ కంగ్రాచులేటెడ్ అవర్ ఎంటైర్ ఓబీజీ డిపార్ట్మెంట్ హెడెడ్ బై సంగీత షా అనే కొత్తగా వచ్చిన ప్రొఫెసరు. వాళ్ళు మా దగ్గర ఏం లేకుండా వాళ్ళు చక్కగా కంప్లీట్గా మేనేజ్ చేసినారు, ఇబ్బంది లేకుండా. 41లో 30 ఏమో సిజేరియన్ సెక్షన్స్, 11 ఏమో నార్మల్ డెలివరీస్. అంటే సార్ గతంలో 43 ఇక్కడే లాస్ట్ టైం జరిగినట్టుంది, దానికి చేరువకు వచ్చారు ఓవరాల్గా. అంటే గతాన్ని ఇప్పుడు పోలిక చేస్తే అంటే మొత్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల కోసం కొంత ఇబ్బంది ఉంది అనుకున్నటువంటి ఇట్లాంటి క్రమంలో ఈ డెలివరీస్ అంటే ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ హాస్పిటల్ మీద ఒక నమ్మకాన్ని పెంచుతుంది. అంటే ఆ 41 డెలివరీస్కు 43 డెలివరీస్కు వ్యత్యాసం కానీ ఎట్లా అనిపించింది? చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పుడు చాలామందికి అపోహలు ఉన్నాయి, ఎందుకో నాకు అర్థం కావటం లే. ఇక్కడ మా దగ్గర ఓపీ అన్ని విభాగాల్లో ఓపీ అనేది 20-30% డెఫినెట్గా ఓపీ అనేది ఇంక్రీజ్ అయింది. రెండవది, మాకు స్టాఫ్ తక్కువ ఉన్నా కూడా మేము కరెక్ట్గా క్లియర్ కట్గా కమిట్మెంట్తో వర్క్ చేస్తున్నాము. అన్ని విభాగాల్లో ఓవర్ బర్డన్ ఉన్నా కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, దాన్ని పట్టించుకోకుండా మేమైతే యాజ్ ఏ డాక్టర్స్గా పట్టించుకోకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రజలకి పర్ఫెక్ట్ వైద్యం ఇవ్వడానికి మేమందరం కమిట్మెంట్తో ఉన్నాం సార్. అంటే మొత్తంగా సార్ ఇంకొక విషయం, అంటే ఈ ప్రసవాల తర్వాత మీరు ఓవరాల్గా పేద ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు? అంటే ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించి మేజర్గా మహబూబ్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ ఆరోగ్యం పైన ఎట్లా ఉండాలనుకున్నారు? ఇక్కడ హాస్పిటల్కి వస్తే మీరు ఎలాంటి సేవలు వాళ్ళకి అందించబోతున్నారు? ఇక్కడ వైద్య సేవల గురించి డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. మా డాక్టర్లు పర్ఫెక్ట్గా మేనేజింగ్ వెరీ వెల్. రెండవది ఏమంటే, ఇప్పుడు మహబూబ్నగర్ ప్రభుత్వ వైద్యశాల అంటే మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర ఈ 3 కలిపి ఈ ఏరియాలో. ఎందుకంటే కొత్తగా నారాయణపేట మెడికల్ కాలేజ్, వనపర్తి మెడికల్ కాలేజ్, నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజ్, ఇన్ని మెడికల్ కాలేజెస్ అక్కడ కూడా మనకంటే ఎక్కువ స్టాఫ్ ఉన్నారు, మనకంటే ఎక్కువ అన్ని విభాగాల్లో మనకంటే క్యాడర్ స్ట్రెంత్ ఎక్కువ ఉన్నది. ఉన్నది ఎక్కడ ప్రసవాలు అక్కడ చేసుకుంటే చాలా మంచిది, అందరికీ కన్వీనియంట్ ఉంటుంది. మహబూబ్నగర్ దాకా రావాల్సిన అవసరం లేదు. హై రిస్క్ ఉంటే డెఫినెట్గా, ఎందుకంటే అవన్నీ ఇంకా కమింగ్ ఇనిషియల్ స్టేజ్లోనే ఉన్నాయి కాబట్టి హై రిస్క్ ఎనీ వైద్యం కోసం మేము అంతా సిద్ధంగా ఉన్నాం సార్. అంటే చాలా చోట్ల చూస్తాం, ఏదైనా హాస్పిటల్లో ఒక ప్రసవం జరుగుతుందంటేనే డాక్టర్ అంతా కూడా హడావుడి ఉంటారు, అక్కడ బంధువులు ఇదంతా. కానీ ఒకే రోజు 41 అంటే దాదాపు ఎంతమంది సిబ్బంది పాల్గొన్నారు, ఎట్లా ఫాలోఅప్ చేశారు? ప్రతి క్షణం కూడా చిన్న ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ టైంలో ఆ రోజు మొత్తం కూడా ఎట్లా గడిచింది? ఇందులో నా రోల్ ఏం లేదు, ఫ్రాంక్గా చెప్తున్నాను. మెయిన్గా డాక్టర్ షా, సంగీత షా, ప్రొఫెసర్ హెచ్ఓడి వాళ్ళ టీము, ప్లస్ మా ఆర్ఎంఓ టీం వండర్ఫుల్ జాబ్ దే హ్యావ్ డన్. మొత్తం డెలివరీస్ అయిన తర్వాత మరుసటి రోజు, సార్ నిన్న మనం 41 డెలివరీస్ కండక్ట్ చేసినాం సార్ అని. కొద్దిగా ఆడ ఎంసీహెచ్ బ్లాక్లో ఓవర్ అంటే
బెడ్స్ షార్టేజ్ ఉన్నాయంటే వాళ్ళే ఐడెంటిఫై చేసుకున్నారు, వాళ్ళే పేషెంట్ అని షిఫ్ట్ చేసుకున్నారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్. నిజంగా ఇలాంటి సమయంలో ఏం చేయాలో ఏం లేదో ఎక్కడ ఏం లేకుండా హెడ్కి తలనొప్పి తేకుండా అంటే తలనొప్పి అన్నాను కానీ హెడ్ దగ్గర దాకా రానియకుండా వాళ్ళు చక్కగా మేనేజ్ చేసినారు. నేను మీకు చెప్తున్నా కదా, నాకు మరుసటి రోజు ఉదయం తెలిసింది ఎస్టర్డే మన దగ్గర 41 కాన్పులు అయినాయని. అంటే అంత చాకచక్యంగా వాళ్ళు మేనేజ్ చేసినారని అందుకే నేను స్పెషల్ 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 థ్యాంక్స్ నేను పర్సనల్గా వాళ్ళని ఇది చేసిన. అంటే ఈ 41 చిల్డ్రన్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళంతా అంటే ప్రస్తుతం వారి ఆరోగ్యం అట్లాంటిది ఎట్లా ఉంది, దాని మీద ఎట్లా ఫోకస్ కాబోతున్నారు? ఎఫిషియెంట్ పిడియాట్రిక్ డిపార్ట్మెంట్ ఉన్నది, నియోనటాలజిస్ట్ ఉన్నారు. సో దట్ మన అదృష్టం అనం కానీ మన దీనివల్ల మన ఎఫర్ట్స్ వల్ల తల్లి బిడ్డలు అందరు క్షేమంగా ఉన్నారు. ప్లస్ ఎలాంటి చిన్న ఇబ్బంది కూడా లేదు. బ్యాకప్ కూడా కంప్లీట్ పిడియాట్రిక్ డిపార్ట్మెంట్ టీం కూడా మేము రెడీ చేసుకుని వాళ్ళు వెళ్ళి ప్రణాళికని వాళ్ళు దే హ్యావ్ డన్ దేర్ జాబ్. చూస్తున్నాం మొత్తంగా ప్రభుత్వ హాస్పిటల్ అంటేనే ప్రజల్లో ఒక అపోహ ఉంటుంది. కానీ ఈ యొక్క 41 ప్రసవాలతో ఒకేసారి పూర్తి స్థాయిలో వీటన్నిటిని కూడా పటాపంచలు చేశారు. ఎంతమంది పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చినా వారికి వైద్యం విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వారికి పూర్తి స్థాయిలో వైద్యం అందించేంత వరకు కూడా తను వెంట ఉంటారని చెప్తున్నాడు. అదేవిధంగా 41 ప్రసవాల్లో భాగంగా పూర్తి స్థాయిలో హాస్పిటల్కు సంబంధించినటువంటి టీం మొత్తం కృషి చేయడం వల్లనే ఈరోజు ఈ రకమైనటువంటి ఒక రికార్డును రాయగలిగాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పుట్టిన పిల్లలందరూ కూడా క్షేమంగా ఉన్నారు, తల్లి బిడ్డలు వారందరినీ కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాము అని చెప్పి కూడా ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ సంపత్ కుమార్ సింగ్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఈ అంశానికి సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్.